అధర్మం మీద ధర్మం, అన్యాయం మీద న్యాయం, అపజయం మీద జయం గెలుస్తుందనడానికి సంకేతం ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గాలకు ఒక ఆశ జీవనంగా ఉంటుంది. ఓన్లీ ఎస్సీలు ఉండే మాదిగలకే కాదు, ఎస్టీలో ఉండే ఎదకల సామాజిక వర్గానికైనా కానీ, ఆదివాసీ సామాజిక వర్గం కానీ ఈ తీర్పు ఒక మైల్ రాయిగా ఉంటుంది. ఈ తీర్పు కోసము 30 ఏళ్ళుగా అల్పేరుగాని పోరాటం, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో రోడ్డు బైఠాయింపులు, ఎన్నో మహాధర్నాలు, అంగులు, పాయింట్లు, చెప్పులు ఎన్నో చినిగిపోయి కృష్ణమాదిగ గారు ఒక పిలిపిస్తే హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్, అన్న ముందా డబ్బులున్నాయా జేబులా చూసుకోలేని లెక్కతనం, అలాగే విజయవాడ రమ్మంటే విజయవాడ, లక్షలాది మంది మాదిగల త్యాగం. అందరికన్నా ముఖ్యంగా ఒక నాయకుడు ఒక సమాజాన్ని నడిపించాలంటే ఆ సమాజం నీట్గా పోవాలనుకుంటే దానికి కావాల్సిన లక్షణాలు అన్నీ మందాకృష్ణ మాదిగ నాయకత్వమే. మందాకృష్ణ మాదిగ నాయకత్వమే ఇప్పుడు సాధించిన విజయానికి నాంది. వర్గీకరణ వచ్చిందంటే మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వ పటిమ. 30 ఏళ్ళుగా ఎటువంటి ఎజెండా లేకుండా ఒకటే ఒక నల్ల కండువ వేసుకొని ఒకటే ఎజెండాతోని ఒక జాతిని బయటపడేయడానికి, ఒక జాతి కోసం ఇన్ని కొట్లాడ చేయొచ్చా అని చెప్పి నిరూపించిన మందాకృష్ణ మాదిగ గారికి, అలాగే ఇందులో భాగస్వామ్యమైన ప్రతి మాదిగ బిడ్డకు, అలాగే ఈ ఉద్యమంలో అసువులు బాసిన 30 ఏళ్ళుగా ఎంతోమంది చనిపోయారు వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకు, అలాగే ఈ ఉద్యమానికి శ్రేయోభిలాషులుగా మద్దతుదారులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలందరికీ ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన అభినందనలు తెలుపుతున్నాం. ఎస్సీ వర్గీకరణ సాధించడం అంటే సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడమని తెలియజేస్తున్నాం. అలాగే నిజామాబాద్ కమిటీ పక్షాన అందరం నిజామాబాద్ నుండి ప్రతి గ్రామంలో ఉండే మాదిగలు, ముఖ్యంగా సబ్బండ కులాలు, రేపు సామాజిక న్యాయం కోరుకునే శక్తులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహాల దగ్గరనో లేకపోతే జగజీవన్ రామ్ విగ్రహాల దగ్గరనో ఎక్కడ వీలుంటే అక్కడ సంబరాలు చేసుకోవాలని పిలుపునిస్తున్నాం. జై మాదిగ.